రామకుప్పంలో ఉద్రిక్తత ఎమ్మెల్సీ భరత్ ని అడ్డుకున్న గ్రామస్తులు. కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కి నిరసన సెగ. రామకుప్పంలో ఎంపీటీసీలు సర్పంచ్లను బుజ్జగించేందుకు ప్రయత్నం చేశారు. వైసీపీ హయాంలో అభివృద్ధి చేయకపోగా ఇప్పుడు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు. భరత్ నిర్వహిస్తున్న సమావేశంకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు భరత్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇన్ని రోజులు వదిలేసి ఇప్పుడెందుకు వచ్చావని అడ్డుకున్న రామకుప్పం ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. అందుకే సార్ చెప్తున్నాను, ఆగండి ఒక నిమిషం. మీరు ఈ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన వెళ్ళిపోతాం. ఈ రకంగా మాతో ఆర్గ్యూ చేసుకుని మీరు సాధించేది చట్టాన్ని గౌరవిస్తే మేము కూడా ఖచ్చితంగా మీకు ఏదున్నా కూడా మీది ఉంటాయి కాదని లేదు, కానీ ఏదైనా ఉంటే కూడా రాజకీయ పరంగా మాట్లాడుకోవాలి. కానీ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం చట్టాన్ని మీ చేతులు తీసుకుంటే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అర్థం చేసుకొని మాకు సహకరిస్తే సరాసరి మేము 100% ఓకేనా. దయచేసి అన్లాఫుల్ అసెంబ్లీ అయితే మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం మేము చర్య తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడదు వేయం పోలీసులుగా. రైటా? సరే సార్. మేము ఆల్రెడీ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం. 144 కూడా ఇది చేసుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆ రకంగా మీరు ప్రవర్తించొద్దండి. మీకు ఏదైనా ఉన్నా ఎక్కడ మీరు మాట్లాడుకోవాలో ఏదైతే ఎమ్మెల్సీ గట్టయినా ఆ కౌన్సిల్లో మాట్లాడిస్తారా, లేకపోతే ఏదైతే ప్రజలతో మాట్లాడకపోవచ్చు. కానీ ఈ రకంగా ప్రాపర్టీస్లో ట్రెస్ పాస్ కావడం అనేది తప్పు. రైటా? ప్లీజ్ దయచేసి సహకరించు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు ఎవరు మీరు మాట్లాడాలన్నా మనీష్ ఉన్నాడు, ఆయన వచ్చి మాట్లాడతారా? మాట్లాడమని ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడతారు. అది పద్ధతి కాదు. మాట్లాడుతున్నారు అదే నేను చెప్తే మీరు గౌరవిస్తారని చెప్పినా మాట్లాడి ఆయన మాట్లాడతారా? మాట్లాడతారు చెప్తారు. ఊరికి ఏంటి వాళ్ళ ప్రభుత్వంలో సూపర్ గా నేర్పించారు మాకు. అవును సార్.